సాస్ సార్ ఓకే సార్ రండి సార్ అన్నా నువ్వు పక్క రానా నువ్వు వెనక్కి రానా సార్ రాని ముందుకే సార్ రాని ముందు వచ్చాయి నువ్వు అటు వెళ్ళిపో అని నువ్వు వచ్చే బ్రదర్ పని వెనక ఇంకరా కారు వస్తున్నాడు శాఖలో అతి ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా సాలిడ్ వేస్ట్, ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త డిస్పోజ్ చేయటం. మూడవది యూజ్డ్ వాటర్, బాత్రూముల్లో, టాయిలెట్స్లో, కిచెన్లో వాడిన వాటర్ రోజు బయటికి డిస్పోజ్ చేయటం. ఎందుకంటే ఎవ్రీడే ఈ వాటర్ వస్తూనే ఉంటుంది, ప్రతిరోజు తాగాల్సిందే. సాలిడ్ వేస్ట్, ఇంట్లో చెత్తారం ప్రతిరోజు క్లీన్ చేయాల్సిందే. ఇవేవి ఆగవు, ఇవి ఆపడానికి లేదు. రోడ్డు ఒకవేళ కొద్ది గుంటలున్నా ఒకరోజు కావాలంటే 4 రోజుల తర్వాత రోడ్డు వేసుకోవచ్చు. లైట్ ఒకరోజు వెళ్ళకపోయినా 2 రోజుల తర్వాత వేసుకోవచ్చు. కానీ డ్రింకింగ్ వాటరు, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఏది ఒక్కరోజు 24 గంటలు దాటి ఆపడానికి లేదు. ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా ఏదైతే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, తర్వాత రెయినీ వాటరు, డ్రింకింగ్ వాటరు, రోడ్డు, లైట్స్ వీటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఆ ఉద్దేశంలోనే అర్బన్ అథారిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ రాబోయే 2-3 సంవత్సరాల్లో డ్రైన్స్ కంప్లీట్ చేయమని ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. అధికారికంగా వాళ్ళకి యాక్చువల్గా ఆదేశం ఇచ్చాం. డ్రైన్స్ అన్నీ కంప్లీట్ చేసే బాధ్యత వాళ్ళకి పెట్టాము. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండుతో కలిపి డ్రింకింగ్ వాటర్, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన వాటరు, నదుల నుంచి సర్ఫేస్ వాటరు, ట్రీట్ చేసే వాటర్ ఇవ్వని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద టెండర్లు కూడా పిలుచున్నాం. ఒక 15 రోజుల్లో టెండర్లు ఓపెన్ చేసి ఆ వర్క్ కూడా రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో రైనీ సీజన్ ఆల్రెడీ వచ్చేసింది. ఒకసారి సిల్ట్ తీసాం. అయితే నెల్లూరు లాంటి ప్లేస్లో యాక్చువల్గా మనకు ఎక్కువగా రెయిన్స్ అక్టోబర్, నవంబర్ ప్రాంతంలో వస్తుంది. అయితే ఇక్కడ పెద్ద కెనాల్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను గచ్చు కాలువ, ఇవాళ ఈ గచ్చు కాలువ దగ్గర పూడికి తీసే యొక్క వర్క్ని స్టార్ట్ చేశారు. ఇట్లా నెల్లూరు సిటీలో దాదాపు 6.7 కిలోమీటర్లు పెద్ద కెనాల్స్ ఉన్నాయి. పెద్ద కెనాల్స్ అంటే 6 అడుగులు, 8 అడుగులు, 7 అడుగులు. ఆ కెనాల్స్ని 2.2 కోట్లతో తీసేటట్టుగా విధంగా ఈరోజు యాక్చువల్గా ప్రారంభించారు. ఇవన్నీ కూడా రాబోయే 20 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నేను ఈరోజు యాక్చువల్గా నా పొగతాట ఏరియా అనేది యాక్చువల్గా నెల్లూరు సిటీకి తీసుకుంటే ఆల్మోస్ట్ సెంటర్ అవుతుంది. ఆ ఏరియాలో నేను కూడా యాక్చువల్గా ఈరోజు ఎక్కడైతే సిల్ట్ తీసుకుంటున్నారో అక్కడ వచ్చి యాక్చువల్గా వీళ్ళందరితో పార్టిసిపేట్ చేసి ఆ సిల్ట్ తీసే కార్యక్రమంలో జాయిన్ అయ్యాను. నేను అందరికీ ఒకటే చెప్పేది, ఖజానా ఖాళీ, 10,000 కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు. మున్సిపల్ శాఖదైతే 3,000 కోట్లు డైవర్ట్ చేశారు ప్రజలు కట్టిని. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ 1 by 1 చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు, మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరికీ ఒకటే నేను చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి, 1 by 1 చేస్తాం.
ఏదైతే 8,500 కోట్లు అమృత స్కీమ్ వచ్చి ఆగిపోయిందో గత ప్రభుత్వం దాన్ని టెండర్ పిలిచేసాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే 5,350 కోట్లతో 2019లో తెచ్చామో దాన్ని మళ్ళీ రివైజ్ చేసాం. దాన్ని కూడా టెండర్ పిలుస్తున్నారు. కానీ కొద్దిగా ఓపిక పడితే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలకి, నెల్లూరు ప్రజలను తెలియజేస్తున్నాను. ఈరోజు విఆర్ హై స్కూల్ ఏదైతే అద్భుతంగా తయారు చేశారో ఆ స్కూల్లో క్లాసులు ఈరోజు నర్సరీ నుంచి 5th దాకా ఈరోజు క్లాసులు స్టార్ట్ అయినాయి. 6 నుంచి 9 దాకా డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ చేసే విధంగా చేశారు. నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అదే స్కూల్లో నేను చదివాను, అదే కాలేజీలో చదివా, అదే కాలేజీలో వర్క్ చేసిన వాడిని. దాన్ని చాలా చక్కగా అటు మా పిల్లలు, మా కుమార్తె, అల్లుళ్ళు వాళ్ళు మరియు ఎన్సీసీ వాళ్ళు చాలా తీర్చిదిద్దారు. దానికి మున్సిపల్ కార్పొరేషను, అటు విద్యాశాఖలో ఉన్న డిఈఓ అందరూ చాలా సహకరించారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.